కూడా ఉందని 3 ఇంకా మించిపోతుండొచ్చు, చెప్పలేము. మ్యాట్ స్క్వేర్ అయితే 2 అయితే సూపర్ ఉందన్న. ఫ్యామిలీగా ఎంజాయ్ చేయొచ్చు, వీకెండ్ అయితే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. డైరెక్టర్ మంచి తీసిండు, ఓకే పర్వాలేదు. ఇక సూపర్ అది లడ్డు అనేది అయితే సూపర్. ఇక కాదు రొమాంటిక్ ఏమైనా ఉందా? రొమాంటిక్ ఉందన్న, ఎంతవరకు ఉందో అంతవరకు. ఫ్రెండ్స్ తోనే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తోనే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక దోసుగాళ్ళతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైతాయి, ఏమేమి ఎదురైతాయి, గోవా పోతారు వాళ్ళు, అన్నీ ఉంటాయి. స్టోరీ చెప్తే చూసే పబ్లిక్ కూడా ఇంటర్వెల్ బ్యాంక్స్ దానికి ఇచ్చిందంటే క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా ఇచ్చి పడేసింది, దానికి ఏం చెప్పలేము ఇక. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మూవీస్ ఏం లేవు కాబట్టి కరెక్ట్ మూవీ వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికన్నా రాబిన్ హుడ్ ఎట్లుంటుందో చెప్పలేము. ఇదైతే బ్లాక్ బస్టర్, 100% బ్లాక్ బస్టర్. పైకి ఈజీగా జగన్ ఒక సినిమా అని చెప్పొచ్చు. మంచిగా ముగ్గురు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక కొత్తగా చేసి డిఫరెంట్ చేసి ఒక లవ్ స్టోరీ కానీ, అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుందో, ఒక మళ్ళీ ఒక మన హ్యాపీ డేస్ గుర్తొస్తుంది, ఒకటి ప్రేమదేశం గుర్తొస్తుంది, ఒక ఫ్రెండ్షిప్ ఇలా ఉంటుంది అంటే చూపిస్తారు. అంటే ఎక్కడ చూసినా బోర్ అనిపేది. నిజంగా చెప్తున్నా, చాలా సినిమా మాత్రం ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ మూవీ, అంటే ఈ సమ్మర్కి మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ప్రతి సినిమా చూసినా కూడా ప్రతి ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఒక ఫ్రెండ్స్కి ఇలా అంటే కొంత ఆడుకోవడం, హెల్ప్ చేయడం అనేది నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సినిమా చూసినా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మెయిన్గా నవీన్ గారు యాక్టింగ్లో చాలా బాగా చేసారు. చాలా తర్వాత ఒక మళ్ళీ ఒక అండర్గా చేసిన తర్వాత అంటే ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసారు. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4.5 ఇస్తాం. కామన్ ఆడియన్స్ అదేవిధంగా మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిందే. ఎంకరేజ్మెంట్ చేయాలి. నాకైతే అట్లాంటి ఏం అనిపించలేమమ్మా. సినిమా మాత్రం అసలు సెకండ్ పార్ట్ చూస్తేనే బాగుంటుంది. ఆ గోవా సినిమా లడ్డు బాబు ఎట్లా అదే అసలు నా లడ్డు బాబు వల్లనే మొత్తం స్టోరీ జరిగేది. ఆయన పెళ్లి క్యాన్సల్ అవ్వడం వల్ల మా రాజేష్ ఉన్నారు, ఆయన ఉన్నాడు, ఆయన గుర్తుకొచ్చాడు. ఆ సినిమా ప్రతి క్యారెక్టర్ బాగుందమ్మా. నాకైతే చాలా లేకుండా అంటే డైరెక్టర్ అన్నాడు కదా, బోర్ కొట్టినప్పుడల్లా ఒక హీరోయిన్ వస్తుంది. నాకైతే డైరెక్టర్ దగ్గర ఏం నచ్చిందంటే ఇక ఈ సినిమాలో ఈ సమ్మర్ సీజన్లో ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా నవ్వుకోవాలి, హ్యాపీగా. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ సినిమా వచ్చి చూసుకోండి. అయ్యా పెద్దవాళ్ళు దయచేసి ఈ సినిమా చూడండి. కొద్దిసేపు అయినా మన ఒక 2 గంటలైనా సరే మంచిగా అంటే హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇట్లాంటి సినిమా చూడాలి. అదేవిధంగా కోర్టు మూవీని కూడా అదే చూడండి. ఓటీటీలో అవైలబుల్ ఉంది. ఆ చిన్న పిల్లలు ఉంటారు కదా, మైనర్ పిల్లలు కోర్టు సినిమా కూడా చూపించండి. అయ్యా జై హింద్, జై పిఎస్. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 అయ్యా, 3.5 రేటింగ్. మాత్రం ఇట్లాంటి సినిమా చూడాలి, జనాలకు చూపించండి. బాగుంది సార్. ఏ సినిమా చూసారు? సూపర్ సినిమా, కామెడీ, గోవా సీన్ బాగుందా? ఏ సీన్ నచ్చింది? గోవాల డైలాగ్స్లో కామెడీ అవే నచ్చింది. సాంగ్స్ గోవాలో ఒక సాంగ్ ఉంటుంది, అది బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5. సినిమా చూశాను భయ్యా. అబ్బా భయ్యా, సినిమా ఉంది భయ్యా. జుట్టు పీకేస్తున్నాడు భయ్యా. జుట్టు నవ్వి పిచ్చోళ్ళు అయిపోయాను భయ్యా. నిజంగా ఫస్ట్ టైం భయ్యా నా జీవితంలో పోయా. ఇంతవరకు ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. ఫస్ట్ టైం భయ్యా. ఆ యాక్టింగ్ కానీ, ఆ కామెడీ కానీ నలుగురు దీంట్లో. ఈ సినిమాలో మ్యాడ్ సినిమాలో హీరోలు నలుగురు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు ఉన్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈ మ్యాడ్ సినిమా చూడాల. ఫస్ట్ సీన్ ఉంది పోయా, పెళ్లి సీను. పెళ్లి క్యాన్సిల్ అయిపోతే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పోయి స్టోరీ. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు పోతూనే ఉంటుంది. పాప హీరోకి పెళ్లి కాదు. ఈ సినిమా వస్తాను ఆడికి వస్తాను. ఈ మ్యాడ్ సినిమా, ఈ సినిమాని ఒక 2 కోట్లు 3 కోట్లు తీసారు అంతే పెట్టేది. మ్యాడ్ సినిమాకి బడ్జెట్ లేదంతే. 100,000 కోట్లు పెట్టి ఈరోజు చేస్తారు. ఎన్నెన్నో ఆ సినిమాలు ప్రాబ్లం అవుతున్నాయి, ఏం వాడట్లే. కానీ మ్యాడ్ సినిమాను ఒక్కసారి మీరు చూడండి. మీరు పెట్టిన డబ్బులకి మీరే సాటిస్ఫాక్షన్ అవుతారు, మీకు మీరే ఆనంద పడతారు. మీ 100 రూపాయలకో, మీరు 200 రూపాయలు మీరు సుఖపడాలంటే, మీరు ఆనంద పడాలంటే, మీరు జాలీగా హ్యాపీగా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటే దయచేసి ఒక్కసారి మ్యాడ్ సినిమా చూడండి. సునీల్ ఇందులో సునీల్
యాక్టింగ్ ఉంది భయ. గోవా సీన్ ఎలా ఉంది? గోవా సీన్ అయితే అబ్బా ఆ గోవా సీన్ గా నా పాట ఉంది. ఆ స్వాతి రెడ్డి పాట పాడు ఒకసారి పాట పాడు. నా సొంత పేరు స్వాతి రెడ్డి. నేను కట్టుకున్నాను డాన్స్ చేసి నొప్పులు వచ్చేపోయా కాళ్ళు చేతులు. ఒక్కసారి మీ సినిమా చూడబోయా ఖచ్చితంగా ఈ సినిమా కొంచెం ఫ్యాన్స్ అయిపోతారు. సినిమా అయితే ఎవరు ఆపలేడు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నవ్వి పడిపోతారు. ఆ పార్ట్ 3 కూడా ఉందండి. పార్ట్ 3 ఉంది, పార్ట్ 4 ఉంది, పార్ట్ 5 ఉంది. ఎన్ని వస్తాయి చెప్పలేము. ఎందుకంటే సినిమా బాగుండే ముందు తీస్తూ ఉంటారు అనమాట. అదే నువ్వు అనుకుంటే అలాగే సరిపోతుంది డైరెక్టర్. నేనే కాదు సినిమాలో ఉంది. ఆడి 3 కూడా తీస్తున్నారు. రాబిన్ హుడ్ ఎలా ఉంది? రాబిన్ హుడ్ కూడా చూసా ఇప్పుడే. అది చూసా ఇది చూసా. రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయి. మరి అదే రెండు ఇట్లే. కానీ ఎక్కడ కూడా సినిమాటిక్ కాకుండా మనం రియల్ కామెడీని జనరేట్ చేసి అలాగే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, డైరెక్టర్ నిజంగా యాక్షన్ చెప్పుకోవచ్చు. నిజంగా జాతిరత్నాలు అందుకని ఎలా అనుకున్నారో అంతకు మించిన కామెడీ ఉన్న పనులు జాతిరత్నాలు అన్నారు కదా. ఈ కాలేజీ మ్యాచ్ ఈక్వల్ అంటారు కూడా చాలా మంది. అలాగే 3 కూడా ఉంది. వీళ్ళు ఇంకెంత ఉంటుంది నవ్వట్లో హైలైట్స్ అండ్ మెయిన్ కామెడీ ఇంటర్వెల్లో వచ్చిన నిజంగా పోగే లెవెల్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే మాత్రం మనకి నితిన్ గారికి ఎలివేషన్ అన్నమాట అది. సో అలాగే అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు, డీడీ గారు క్యారెక్టర్ కావచ్చు, మొత్తం ప్రతి క్యారెక్టర్ మనం నవ్వేస్తే లడ్డు అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన నరకం చూస్తారు. కానీ మనలో మాత్రం ఫుల్ ఫన్ జనరేట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాగ్ తీసుకోవడం కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే సాతిరెడ్డి సాంగ్ వచ్చినప్పుడు అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఐమాక్స్ అని కూడా తెలియకుండా సింగిల్ థియేటర్ ఎంజాయ్ చేస్తారు. అలాగే కొన్ని ఫోక్ సాంగ్స్ ఉన్నాయి కూడా చాలా అంటే చాలా బాగుంది. కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పరంగానే సినిమాని ఫుల్ కేవలం ఎటువంటి స్టోరీ కానీ ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయకుండా హాయిగా వచ్చి 5కి 5 వచ్చి రేటింగ్ ఫుల్ కడుపులో వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టు ఉంటే హెల్దీగా ఉంటుంది ఎవరికైనా అన్నట్టు. సో అదే ఉంది సినిమాలో. వచ్చాము కూర్చున్నాము నవ్వాము వచ్చేసాము థియేటర్ నుంచి. ఆయన ఆల్రెడీ స్టోరీ ఏం లేవయ్యా వచ్చారా చూసారా వెళ్ళిపోండి అన్నారు. సినిమా కూడా అంతే ఉంది. నాకు కొంచెం కామెడీ జనరేట్ అయిందా అంటే నాకు 1 చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటి అంటే అక్కడ స్టూడెంట్ లైఫ్ స్టోరీ, వాళ్ళ పంచులు కావచ్చు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు అన్నీ చాలా కనెక్ట్ అవుతాయి. బట్ ఇందులో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా ఏదో పంచులు పడుతున్నాయి నవ్వుతున్నాం తప్ప ఇంకెక్కడ సింక్ అయినట్టు ఏం అనిపించలేదు నాకు. సాంగ్స్ కూడా ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు, వేరే సాంగ్స్ ఏమో పెట్టి ఉండొచ్చు అనిపించింది. ఓన్లీ ఒక సాంగ్ స్వాతిరెడ్డి సాంగ్ కొంచెం ఇంపాక్ట్ అనిపించింది నాకు. ఇంకోటి 5-10 మినిట్స్కి కొత్త హీరోయిన్ క్యారెక్టర్, అంటే హీరోయిన్స్ కాదు వాళ్ళు క్యారెక్టర్స్, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. అనుదీప్ సునీల్ గారి కామెడీ ఎలా బాయ్ క్యారెక్టర్ సూపర్ అనిపిస్తుంది. అదే ఫన్కి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఇంకొంచెం జనరేట్ చేసింటే బాగుండు. స్టోరీలో కావచ్చు లేకుంటే ఆ పంచెస్ కావచ్చు ఇంకొంచెం జనరేట్ చేసి ఉండొచ్చు అనే ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఓన్లీ పంచులతో నవ్వేస్తే సరిపోదు కదా సినిమా అంటే. ఒక్క ఫీలింగ్ నాకు అనిపించింది. కంపేరింగ్ టు మ్యాడ్ 1, మ్యాడ్ 2 చాలా సోసో అనే ఫీలింగ్ అయితే నిజంగా అనిపించింది. థ్యాంక్ యూ. మాత్రం అద్రిపోయింది. అసలు ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంది. మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 ఇంకా అసలు అద్రకొట్టేశారు. కామెడీ మాత్రం అందరూ పిచ్చగా నవ్వుతారు. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. చాలా బాగుంది అసలు మూవీ అయితే. అందరూ చూడాల్సిందే. అందులో ఏమి నచ్చింది? అందులో అంటే అన్ని సీన్స్ అన్ని హైలైట్. అన్ని సీన్స్ అద్రిపోయాయి. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క సీన్ అద్రిపోయింది. గోవా సీన్ నచ్చిందా? గోవా సీన్స్ అన్ని అద్రిపోయాయి అసలు. అంటే లాస్ట్ లో యాంథనీ అనుకున్నాము కానీ నార్నిండి అని తెలిసాక అబ్బా అందరూ ఫుల్ షాక్. అద్రిపోయింది అసలు మూవీ మాత్రం. మ్యాడ్ 2 అఫ్ కోర్స్ మ్యాడ్ 2 బాగుంది. మ్యాడ్ 2 అద్రిపోయింది నిజంగా. అనుదీప్ క్యారెక్టర్ అయితే మైండ్. అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి. అందరి క్యారెక్టర్స్ డైమండ్ లా చేశారు. ఒక్కొక్కరు అందరికీ బాగున్నాయి. చాలా బాగున్నాయి మూవీ మాత్రం. రేటింగ్ ఎంత ఇస్తాం? రేటింగ్ అంటే 10/10 ఇచ్చేస్తా. 5/5 చాలా బాగుంది మూవీ అయితే. ఓకే. ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయా? లేదండి, ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు డబుల్ మీనింగ్ అంటే ఇంక అందరూ ఇప్పుడు కామన్గా మనం మాట్లాడుకునే ఫ్రెండ్స్తో మనం మాట్లాడితే ఎలా మాట్లాడతాం అదే ఉంది సినిమా. చాలా బాగుంది. ఓకే. ఇది ఫస్ట్ పార్ట్కి దీనికి ఎక్స్టెండ్ చేశారు. అది కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ మనకు అనిపించదు అరే లాగ్ అయినట్టు అట్లా ఏమనిపించలేదు. చాలా బాగుంది. గోవా సీన్ ఫ్యామిలీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ వల్గారిటీ అలా ఓకే.
ఏ క్యారెక్టర్ని బాగా హైలైట్ చేశారు సినిమా? అందరూ బాగా చేశారండి. అందరూ బాగా చేశారు. ఒక క్యారెక్టర్ అని చెప్పలేము. అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, సుధాకర్ గారు ఉన్నారు, సునీల్ గారు చేశారు. చాలా బాగా చేశారు. ఓకే, మ్యాడ్ క్యూబ్ కూడా రావచ్చా? అంత హైప్ ఉందా? లాస్ట్ క్లైమాక్స్లో అంత హైప్ ఉందా సినిమాకి మ్యాడ్ క్యూబ్కి? మ్యాడ్ ట్యూబ్ అంటే ఇట్లా ఏమో అండి, ఇది వస్తుందేమో చెప్పలేము. అంటే అట్లా మళ్ళీ స్టోరీ సేమ్ స్టోరీ అంటే మళ్ళీ రొటీన్ అయిపోద్దేమో. Yes. నాకు తెలిసి టైం తీసుకుని చేస్తారండి. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 to 4. చాలా ఎంజాయ్ చేసాము. మస్తు వాచ్ మూవీ, అందరూ చూడండి. మాకు లడ్డు క్యారెక్టర్ చాలా నచ్చింది. మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2 బాగుందా? మ్యాట్ 2 బాగుంది. లడ్డు గారు మా బాబాయ్ అన్నమాట రియల్ లైఫ్ లో. సో చూసాం మేము. బాబాయ్ బాబాయ్ ఎలా ఉంటారండి? లడ్డు గారు చాలా సైలెంట్ కాబట్టి మూవీలో చాలా వైలెంట్ గా అనిపించారు. స్క్రీన్ మీద చూసేటప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇంట్లో అలా ఉండరు కదా, ఇక్కడ చూస్తే కొంచెం డిఫరెంట్ ఉంది. బట్ చాలా బాగుంది. అయితే మూవీలో క్యారెక్టర్, ఎవరి క్యారెక్టర్? లడ్డు క్యారెక్టర్ బాగా నచ్చింది. లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది యాక్చువల్లీ. లైక్ ఈ మూవీలో ఎలివేషన్ చాలా మంచిగా అనిపించింది. లడ్డు గారి క్యారెక్టర్ వాళ్ళ యాక్చువల్ దానికి చాలా డిఫరెంట్ గా ఉంది. లడ్డు అండ్ బాబాయ్. బాబాయ్ గారికి పెళ్లి చేశారా? మీ బాబాయ్ గారికి పెళ్లి చేశారా? మూవీ చూడండి. రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో చేస్తాం త్వరలో.